శశికళ వర్గంపై పన్నీర్ వర్గం పట్టు బిగిస్తోంది. శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న పళనిస్వామికి సంబంధించి ఆరోపణలు చేస్తోంది పన్నీర్ వర్గం. పళనిస్వామిపై అనేక ఫిర్యాదులు కూడా చేసింది పన్నీర్ వర్గం. ఇసుక కాంట్రాక్ట్ మంజూరులో అక్రమాలకు పాల్పడ్డారంటూ పళనిస్వామి వియ్యంకుడు రామలింగంతో మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డికి సంబంధాలు కూడా ఉన్నట్టు పన్నీర్ వర్గం ఆరోపణలు చేస్తుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, తాజాగా పళనిస్వామిపై పన్నీర్ వర్గం ఆరోపణలు చేస్తుంది. ఆరోపణలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? సీఎం గా పన్నీర్ సెల్వంకు పరిపాలన ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు ముందు నుంచి కూడా పట్టుబడుతున్నటువంటి పన్నీర్ సెల్వం వర్గం ఇవాళ గవర్నర్ ని కలిశారు. గవర్నర్ కలిసిన ముందే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెరపైకి తీసుకొచ్చారు. గవర్నర్ తో కూడా ఇదే అంశాలపై ఆయనతో చర్చిస్తూ ఉన్నారు, ఆయనకి నివేదిస్తున్నారు. గవర్నర్ కనుక ఆ విషయాలు ఏవైతే వాళ్ళు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయో, ముఖ్యంగా శాసనసభాపక్ష నేతగా పళనిస్వామి ఎన్నిక అనేది ఖచ్చితంగా చెల్లదు, దీనిపైన గవర్నర్ పునరాలోచించాలి, ముందుగా ఆయనకు అవకాశం ఇవ్వకుండా మాకే బల పరీక్షకు అవకాశం ఇవ్వాలని వీరంతా కూడా కోరుతూ ఉన్నారు. ఏవైతే గత ముందు నుంచి కూడా కొద్ది రోజులుగా పళనిస్వామిపై ఆరోపణలు ఉన్నాయి. ఆయన శాండ్ మైనింగ్ సంబంధించి కావచ్చు, అక్రమాస్తులకు సంబంధించి కావచ్చు, అలాగే ఆయన వియ్యంకుడు ఇటీవల ఐటీ అధికారుల సోదాల్లో పట్టుబడ్డ మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డితో కూడా సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పైన ఉన్నటువంటి కేసులు ఒక అనర్హతకు ఒక కారణం అయితే, మరో విషయం జరిగినటువంటి ఎన్నిక ఏదైతుందో, సాధారణంగా అయితే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునేందుకు ముందుగా ఒక సమావేశాన్ని అందరికీ కూడా సమాచారం అందించాలి. ఎమ్మెల్యేలందరూ కూడా మీటింగ్ అటెండ్ అయిన తర్వాత ఒక శాసనసభాపక్ష నేతగా ఒకరి పేరు ప్రతిపాదిస్తే దానిపై అందరి నిర్ణయాలు కూడా తెలుపుతారు. లేదంటే అందరికీ ఆమోదం అయితే అందరూ కూడా సంతకాలు చేసేటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ అలా జరగలేదు. గత 5 రోజులుగా కూడా వీరంతా క్యాంప్ లో ఉంటున్నారు. ఒకే గదిలో నిర్బంధించబడి వీరందరి చేత బలవంతంగా సంతకాలు చేయించినట్టుగానే భావించాలి. కాబట్టి ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలి, మాకు బల పరీక్షకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ కోరుతున్నారు. దాదాపు గంటకు పైగా ఓపీఎస్ క్యాంపుకు సంబంధించినటువంటి ఎంపీలు ఇద్దరు కూడా గవర్నర్ తో మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు ఎడపాడి పళనిస్వామి కావచ్చు, వాళ్ళంతా కూడా లేఖ ఇచ్చి ఎమ్మెల్యేలు దాదాపు 124 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి లేఖ ఇచ్చి గవర్నర్ కలిసినప్పటికీ 20 నిమిషాల్లోనే బయటకు వచ్చేశారు. కానీ గంటకు పైగా కూడా ఓపీఎస్ క్యాంప్ నేతలు గవర్నర్ తోనే చర్చిస్తున్నారు. రేపు దీనికి సంబంధించి ఒక గవర్నర్ ఇవాళ కానీ రేపు కానీ ఒక నిర్ణయం తీసుకుంటే అందులో ముందుగా తమకు అనుకూలంగా బల పరీక్షకు అవకాశం ఇవ్వాలని ప్రధానంగా ఓపీఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ మురళి. తమిళనాడులో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. కొద్దిసేపటి క్రితం గవర్నర్ ను కలిశారు పళనిస్వామి శశికళ వర్గం నుంచి. కానీ ఆ కొద్దిసేపటి తర్వాత పన్నీర్ వర్గం రాజ్భవన్ లో గవర్నర్ తో భేటీ అయింది. ఈ నేపథ్యంలో పళనిస్వామిపై పలు ఆరోపణలు చేస్తోంది పన్నీర్ వర్గం. ఇసుక కాంట్రాక్టుకు సంబంధించి ఆరోపణలు చేస్తుంది. అదేవిధంగా టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డికి పళనిస్వామి వియ్యంకుడు రామలింగంతో సంబంధాలున్నట్టు కూడా ఐటీ అధికారుల సోదాలు కూడా బయటపడ్డట్టుగా కూడా పళనిస్వామిపై పలు ఆరోపణలు చేస్తుంది పన్నీర్ వర్గం. అదేవిధంగా శాసనసభాపక్ష నేత ఎన్నిక సరిగా జరగలేదంటూ ఎమ్మెల్యేలను బెదిరించి సంతకాలు చేయించారంటూ కూడా అనేక ఆరోపణలు చేస్తుంది పన్నీర్ వర్గం. రాజ్భవన్లో ఇంకా భేటీ కొనసాగుతోంది. మరి ఈ భేటీ తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది రాజ్భవన్ వర్గం అనేది చాలా ఉత్కంఠ రేపుతోంది. తమిళనాడు రాజకీయాలు క్షణక్షణానికి అనేక మలుపులు తీసుకుంటున్నాయి. కాసేపు పన్నీర్ వర్గం, మరి కాసేపు శశికళ వర్గం బలంగా ఉన్నట్టు కనబడుతున్నా కానీ ఎవరి బలం కూడా స్థిరంగా ఉన్నట్టు కనిపించడం లేదు. చాలా వేగంగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం తమిళ రాజకీయాలంతా రాజ్భవన్ చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రస్తుతం బంతి గవర్నర్ కోర్టులో ఉంది. గవర్నర్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏ వర్గం చెప్పే వైపు సమాధానం చెప్తున్న వైపు మొగ్గు చూపుతారు, గవర్నర్ ఎటువంటి కీలక నిర్ణయం తీసుకుంటారన్న దానిపై తమిళనాడు ప్రజలే కాదు మొత్తం దేశమంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతోంది. తాజాగా పన్నీర్ సెల్వం వర్గం పళనిస్వామిపై పలు ఆరోపణలు చేసింది. శాసనసభాపక్ష నేత ఎన్నిక సరిగ్గా జరగలేదంటూ కూడా పన్నీర్ వర్గం ఆరోపణలు చేసింది. ఎమ్మెల్యేలను బెదిరించి సంతకాలు తీసుకున్నారంటూ ఆరోపించింది. పళనిస్వామిపై అనేక ఆరోపణలు ఫిర్యాదులు చేసింది గవర్నర్కు పన్నీర్ వర్గం. ఇసుక కాంట్రాక్టు మంజూరులో అక్రమాలకు పాల్పడ్డారని, అదేవిధంగా పళనిస్వామి వియ్యంకుడు రామలింగంతో మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డికి సంబంధాలున్నట్టు ఐటీ అధికారుల విచారణలో వెల్లడైనట్టు కూడా పన్నీర్ వర్గం పళనిస్వామిపై పలు ఆరోపణలు రాజ్భవన్ వర్గాలకు చేసినట్టు తెలుస్తోంది.